పితా పుత్ర పవిత్రాత్మ ఉన్న ఆమె. క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం మే 3వ తేదీన సెయింట్ ఫిలిప్ మరియు యాకోబుల పండుగను జరుపుకుంటారు. ఫిలిప్ గలిలయ ప్రాంతంలోని బెత్సయిదా పట్టణానికి చెందినవాడు. పేతురు మరియు ఆంద్రేయులు కూడా అదే పట్టణానికి చెందినవారు. యేసు స్వయంగా ఫిలిప్పును కలిసి నన్ను వెంబడించు అని పిలిచారు. వెంటనే ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలు యేసు వద్దకు తీసుకుని వచ్చాడు. 5,000 మంది ఆహారం పెట్టే సందర్భంలో ఎంతమందికి భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని యేసు ఫిలిప్పును పరీక్షగా అడిగారు. అలాగే గ్రీకు దేశస్థులు కూడా యేసును చూడాలని కోరినప్పుడు వారు మొదట ఫిలిప్పుని సంప్రదించారు. యేసు పునరుత్థానం తర్వాత ఫిలిప్పు గ్రీస్ మరియు సిరియా ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు. చివరకు హిరాపోలిస్, ప్రస్తుత టర్క్ నగరంలో క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేశాడని చరిత్ర చెబుతుంది. పునీత యాకోబు గారు బెహదాయి కుమారుడైన యాకోబు కంటే ఆయన వయసులో చిన్నవాడు. ఈయన అల్పాయి కుమారుడు. యాకోబు ఎంతో ప్రార్థనాపరుడు. మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేయడం వల్ల ఆయన మోకాళ్ళు ఒంటె చర్మంలా గట్టిపడ్డాయని చెప్తారు. అందుకే ఈయనను నీతిమంతుడైన యాకోబు అని పిలిచేవారు. యేసు ఆరోహణం తర్వాత యాకోబు యెరూషలేములోని క్రైస్తవ సంఘానికి మొదటి బిషప్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆదిమ క్రైస్తవ సంఘంలో ఈయన మాటలకు ఎంతో గౌరవం ఉండేది. బైబిల్లోని యాకోబు పత్రికను ఈయన రాశాడని చాలామంది పండితులు అభిప్రాయం. క్రియలు లేని విశ్వాసం మృతం అని ఈయన బోధించారు. యెరూషలేములోని యూదా నాయకులను ఈయనను దేవాలయపై నుండి కిందకు తోసివేసి రాళ్లతో కొట్టి చంపారు. వీరిద్దరి జీవితాలు మనకు దేవుని పట్ల విధేయతను మరియు చివరి వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండటం నేర్పిస్తాయి.